నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో సంకట చతుర్దశి సందర్భంగా అంజి వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి రూరల్ గ్రామాలలో కొనసాగుతున్న బొజ్జల రిషితారెడ్డి పర్యటన టీడీపీ మేనిఫెస్టోపై ప్రజలకు అవగాహన కార్యక్రమాల నిర్వహణ శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో గుర్తు తెలియని మహిళ కేసు ఛేదించిన పోలీసులు భర్తే హత్య చేశాడని విచారణలో వెల్లడి తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర తిరుపతి నగరంలో పర్యటిస్తున్న మినిస్టర్ ఆఫ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ సెక్రటరీ ఇండివర్ పాండే రైల్వే స్టేషన్లోని రైల్వే చైల్డ్ హెల్ప్ డెస్క్ సెంటర్ను మున్సిపల్ హై స్కూల్ను తనిఖీ చేసిన సెంట్రల్ సెక్రటరీ శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో సంకట చతుర్దశిని పురస్కరించుకొని అంజి వినాయక స్వామి వద్ద గణపతి హోమ పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో సంకట చతుర్దశిని పురస్కరించుకొని అంజి వినాయక స్వామి వద్ద గణపతి హోమ పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు ఆలయంలోని అంజి గణపతి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి గణపతి హోమాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అభిషేకాన్ని నిర్వహించి స్వామివారికి విశిష్ట అలంకారం చేశారు. ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ గణపతి హోమ పూజాది కార్యక్రమాల్లో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, పాలక మండలి సభ్యురాలు చెంచులత, ఆలయ అధికారులు, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, డిప్యూటీ ఈవో వెంకట సుబ్బయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, దేవస్థానం అర్చకులు SMK శ్రీనివాసులు, గురుకుల్ వేద పండితులు హేమంత్ శర్మ, ఆలయ అర్చకులు గోవింద్ శర్మ, ఆలయ అధికారులు చైర్మన్ సిసి సుదర్శన్ రెడ్డి రాజా, నాగరాజు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డికి ఈరోజు శ్రీకాళహస్తి మండలం చుక్కల నిడిగిండ్లు, TMV కండ్రిగా, తొండమానాడు గ్రామాలలో పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్థించారు. ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డికి ఈరోజు శ్రీకాళహస్తి మండలం చుక్కల నిడిగుండ్లు, TMV కండ్రిగా, తొండమానాడు గ్రామాలలో పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్థించారు. బొజ్జల సుధీరెడ్డి కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారానికి చుక్కల నిడిగిండ్లు, TMV కండ్రిగా, తొండమానాడుపేట గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా టీడీపీ మేనిఫెస్టోలో లేని హామీలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన పోవాలంటే
టీడీపీకి ఓటు వేయాలని కోరారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుందామని, బొజ్జల సుధీర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్బీఎస్ జిల్లా బాలుర ఉన్నత పాఠశాలలో రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ అధికారులు, బీజేపీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వం పథకాలను గురించి ప్రజలకు మరియు విద్యార్థులకు తెలియజేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్పీబీఎస్ జిల్లా బాలుర ఉన్నత పాఠశాలలో రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ అధికారులు, బీజేపీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వం పథకాలను గురించి ప్రజలకు మరియు విద్యార్థులకు కల్పించారు. అనంతరం వికసిత్ భారత్ యాత్ర క్యాలెండర్లను ఆవిష్కరించి ప్రజలకు అందజేశారు. అనంతరం ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కోల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లక్ష్య సాధనలో ప్రజలే ప్రచారకర్తలని, అర్హత ఉన్న ఏ ఒక్కరూ పథకం లబ్ధి పొందకుండా మిగిలిపోకూడదనే గొప్ప లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారని అన్నారు. వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం, రమణయ్య, గరికపాటి రమేష్, అమర్నాథ్, రాజావాసు తదితరులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర శ్రీకాళహస్తి పట్టణం పాన్గల్ నందు బాయ్స్ హై స్కూల్ నందు, అగ్రహారం బాయ్స్ హై స్కూల్ నందు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి వందలాది మంది ఈ కార్యక్రమాన్ని హాజరు కావడం, అదేవిధంగా మరి ఇప్పటి వరకు లబ్ధి చేకూర్చుకునేటువంటి అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ లబ్ధి చేకూర్చే విధంగా పరిష్కార దిశగా కూడా అధికారులకు చెప్పడం జరిగింది. ఏదైనా కానీ మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి ఈ యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది అట్టడుగు ప్రాంతానికి కూడా, నిరుపేద కుటుంబానికి కూడా ఈ పథకాలు చేరాలా, ఈ పథకాల వల్ల అందరూ కూడా లబ్ధి పొందాలా అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రజలకు అందరికీ తెలియజేసే విధంగా భారతదేశం అంతా కూడా ఈ రోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర జరుగుతూ ఉంది. స్వర్ణముఖి నదిలో గుర్తు తెలియని మహిళ హత్య కేసును శ్రీకాళహస్తి పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా ఛేదించిన వన్ టౌన్ సిఐ నరసింహారావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. స్వర్ణముఖి నదిలో గుర్తు తెలియని మహిళ హత్య కేసును శ్రీకాళహస్తి పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా ఛేదించిన వన్ టౌన్ సిఐ నరసింహారావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదిలో గుర్తు తెలియని మహిళ శవం కేసును నమోదు చేసి విచారణ చేపట్టామని, మృతురాలి పేరు పవిత్ర అని, ఆమె భర్త పేరు శ్రీనివాసులని, భార్యాభర్తల మధ్య కొద్ది రోజులుగా వివాదం ఏర్పడడంతో భార్యను హతమార్చాలని ఉద్దేశంతో భర్త శ్రీనివాసులు 27వ తేదీన శ్రీకాళహస్తి దర్శనానికి పోదామని భార్య పవిత్రకు చెప్పి శ్రీకాళహస్తికి పిలుచుకొని వచ్చి స్వర్ణముఖి నదిలో స్నానాలు ఆచరించి దేవుణ్ణి దర్శించుకుంటామని పవిత్రకు చెప్పడంతో పవిత్ర స్నానం ఆచరించడానికి స్వర్ణముఖిలో దిగడంతో భర్త శ్రీనివాసులు ఆమెను గొంతు నిలిమి హత్య చేసినట్లు విచారణలో తేలిందని అన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరు పెడుతున్నామని తెలియజేశారు. ఈ కేసు విచారణలో సహకరించిన తమ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. టీటీడీ అటవీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్న టీటీడీ అటవీ కార్మికుల సమస్యను పరిష్కరించాలి అంటూ శ్రీకాళహస్తిలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద సిఐటియు నాయకులు నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్టీఓకి వినతి పత్రం అందజేశారు. టీటీడీ అటవీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్న టీటీడీ అటవీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి అంటూ శ్రీకాళహస్తిలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద సిఐటియు నాయకులు నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్టీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ, టీటీడీ అటవీ కార్మికులు 1160 రోజులుగా ధర్నా నిర్వహిస్తున్న టీటీడీ దేవస్థానం ఈవో మరియు చైర్మన్ అసలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ అధికారులు కనీసం బతికి ఉన్నారా? ఇన్ని రోజులుగా టీటీడీ అటవీ కార్మికులు ధర్నా చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని వారు టీటీడీ అధికారులను మరియు చైర్మన్ను ప్రశ్నించారు. సమస్యను త్వరలోనే పరిష్కరించకపోతే అన్ని సంఘాల నాయకులతో పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం ధర్నాలు నిర్వహిస్తామని టీటీడీ అధికారులను హెచ్చరించారు.
గతంలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ మహిళలు ధర్నాలు సమ్మెలు నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించే వరకు సిఐటియు వారికి అండగా ఉందని, అదేవిధంగా టీటీడీ అటవీ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు సిఐటియు టీటీడీ అటవీ కార్మికులకు అండగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి టీటీడీ ఉద్యోగులు దిగివచ్చే వరకు సమ్మె నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పుల్లయ్య, గంధమ్మని, గురువయ్య తదితరులు పాల్గొన్నారు. అటవీ కార్మికుల పట్ల టీటీడీ బోర్డు నిర్లక్ష్య వైఖరి. 1160 రోజులు ఈ రోజుకి టీటీడీ కార్మికులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. అయితే అదే దారిన ఈవో గాని, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గాని, దానికి సంబంధించిన దేవస్థానం సంబంధించిన అధికారులందరూ ఆ దావన పోతా ఉన్నా కనీసం కన్నెత్తి చూసి వాళ్ళతో పలకరించిన పాపాన్ని పోలా. ఈ రోజు మేము అడుగుతున్నాం, మీరు మనుషులుగా బతుకున్నారా లేదంటే శవాలతో సమానమైనటువంటి వారని చెప్పేసి నేను టీటీడీ బోర్డు చైర్మన్ ని నేను అడుగుతా ఉండా. ఎందుకంటే మనిషిలో బతుకుంటే చలనం ఉంటే ఈ రోజు 1160 రోజులు రిలే నిరాహార దీక్ష ఉంటే మీరు కన్నెత్తి చూడదంటే మీరు మనుషులా ఇంకేమన్నా ఉంటారని చెప్పేసి నేను సందర్భంగా టీటీడీ యాజమాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఈ రోజు అన్ని ఆర్డీఓ ఆఫీస్ కాడ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం జరుగుతా ఉంది. మీరు అనుకున్నారేమో, గతంలో చూశారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అంగన్వాడీలు మెడలు వంచి తమ సమస్యను పరిష్కరించుకున్నారు సిఐటి ఆధ్వర్యంలో. ఇప్పుడు సిఐటి ఆధ్వర్యంలోనే కార్మికులు నిరాహార దీక్ష, అమర నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించాలి, లేదంటే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా మార్చి అన్ని ప్రజా సంఘాలను కూడగట్టి మీ కథ తేల్చేంత వరకు సిఐటిగా నిద్రపోదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు ఆర్డీఓ గారికి కూడా దీనిపైన వినతి పత్రం ఇస్తాము. స్పందించి అధికారులు వెంటనే వాళ్ళ సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. శ్రీకాళహస్తిలోని సిపిఎం కార్యాలయంలో ఏపీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు ఆధ్వర్యంలో విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లాలోని రైతు సంఘం నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని సిపిఎం కార్యాలయంలో ఏపీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు ఆధ్వర్యంలో విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లాలోని రైతు సంఘం నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ భూమికి ఏ నష్టపరిహారం అయితే ప్రభుత్వం చెల్లిస్తుందో అదే నష్టపరిహారాన్ని అసైన్మెంట్ భూమి కూడా చెల్లించాలని, కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ భూములకి ఏ నష్టపరిహారం అయితే చెల్లిస్తున్నారో అసైన్మెంట్ భూములకి అదే నష్టపరిహారం చెల్లించాలి అంటూ డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకానికి కేంద్రం 2 లక్షల కోట్ల నిధులు మంజూరు చేయాలని గతంలో తాము కేంద్రాన్ని డిమాండ్ చేసిన 60 కోట్ల రూపాయలు మాత్రమే ఉపాధి హామీకి మంజూరు చేసిందని, ఆ నిధులు కాస్త ఇప్పుడు అయిపోయే పరిస్థితి వచ్చిందని, మరో 50,000 కోట్ల ఉపాధి హామీ పనులకు విడుదల చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కరువు ప్రాంతంలో ఉన్న ప్రజలకు 100 రోజులు పని కాకుండా మరో 50 రోజులు పని కల్పిస్తామని హామీలు ఇంతవరకు నెరవేర్చలేదని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 50 రోజుల పని భృతి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పేదలకు అందజేస్తున్న గృహాలు రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేల బినామీలకు మాత్రమే ఇల్లులు మంజూరయ్యాయని, నిజమైన పేదలకు గృహాలు మంజూరు కాలేదని, గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి ఎవరు నిజమైన పేదవాళ్ళు, ఎవరు బినామీలు, ఎవరు అనేది ప్రభుత్వం తేల్చి నిజమైన లబ్ధిదారులకు గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎటువంటి లబ్ధి చేకూర్చలేదని, ప్రత్యేక హోదా ఇవ్వలేదని, ప్రత్యేక నిధులు 80,000 కోట్లు ఇవ్వలేదని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదని ఆయన గుర్తు చేశారు. ఇక రాష్ట్రంలో వ్యవసాయ కూలీలు, పేద రైతులు, ప్రజలు మేలు కోరే 3 పార్టీలు కేంద్రం రాష్ట్రం పట్ల చూపిస్తున్న వివక్షతకు వ్యతిరేకంగా పోరాడకపోతే రానున్న రోజుల్లో ప్రజలు 3 పార్టీలకు స్వస్తి పలికే దుస్థితి వస్తుందని తెలియజేశారు. వన్యకుల క్షత్రియుల ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని మార్కెట్ యార్డులో ఎమ్మెల్సీ సుపాయి సుబ్రహ్మణ్యం ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో ఎమ్మెల్సీని మార్కెట్ యార్డు చైర్మన్ మధురెడ్డి ఘనంగా సన్మానించారు.
వన్యకుల క్షత్రియుల ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని మార్కెట్ యార్డులో ఎమ్మెల్సీ సుప్పాయి సుబ్రహ్మణ్యం ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో ఎమ్మెల్సీని మార్కెట్ యార్డు చైర్మన్ మధురెడ్డి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్సీ సుప్పాయి సుబ్రహ్మణ్యం కేక్ కట్ చేసి వన్యకుల క్షత్రియులకు తినిపించి సంబరాలు నిర్వహించుకున్నారు. అనంతరం వన్యకుల క్షత్రియులు గజమాలతో ఎమ్మెల్సీని సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సుప్పాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వంలోనూ వన్యకుల క్షత్రియులకు ఉన్నత స్థానాలు లభించలేదని, వైసీపీ ప్రభుత్వంలో వన్యకుల క్షత్రియులకు ఉప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నత పదవులను ఇచ్చారని అన్నారు. ఇందుకు ఉదాహరణగా తనకు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడం, అదేవిధంగా శ్రీకాళహస్తి మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని మధురెడ్డికి ఇవ్వడం, అనేక మంది బీసీలకు నామినేటెడ్ పదవులు ఇచ్చిన ఘనత రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి, నియోజకవర్గంలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డికి దక్కుతుందని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో బీసీలంతా జగన్మోహన్ రెడ్డి మరియు స్థానికంగా బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పక్షాన ఉండి వారి విజయానికి కృషి చేశామని తెలియజేశారు. జగనన్న ఇంటి పట్టాల స్థలాలు కేటాయించకుండా ఆలస్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ రేణిగుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. వెంటనే స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. రేణిగుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జగనన్న ఇంటి పట్టా లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. రేణిగుంట మండలంలో 3 సంవత్సరాల క్రితం 3000 మందికి ఇచ్చిన జగనన్న ఇళ్ల పట్టాలకు ఇంటి స్థలాలు చూపించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు తులసిరాజన్ మాట్లాడుతూ మండలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ఇండ్లు లేని నిరుపేదలకు వ్యవసాయ కార్మికులను గుర్తించిన వైసీపీ ప్రభుత్వం సుమారు 3000 మందికి 2020లో ఏర్పేడు మండలంలోని పాగాలి పరిధిలో జగనన్న ఇళ్ల పట్టాలు మంజూరు చేసిందని అన్నారు. జగనన్న కాలనీకి పట్టాలు ఇచ్చిన తర్వాత రైతులు కోర్టుకు వెళ్లడంతో నిలిపివేశారని తెలిపారు. 4 ఏళ్లుగా ఇప్పటి వరకు ఇంటి స్థలాలు చూపడం లేదని, ఎన్నికల్లోపు లబ్ధిదారులకు స్థలాలు మంజూరు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు హరినాథ్, సిపిఐ నాయకులు చలపతి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యతో ప్రాణాపాయ స్థితిలో బాధపడుతున్న చిత్తూరుకు చెందిన మహిళకు ఎక్మో పద్ధతి ద్వారా చికిత్స అందించి కాపాడామని అమరా హాస్పిటల్ అధినేత గౌనినేని రమాదేవి అన్నారు. ఈ మేరకు హాస్పిటల్ యాజమాన్యం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రేణిగుంట సమీపంలోని అమర్ హాస్పిటల్లో సోమవారం అమర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ గౌనేని రమాదేవి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిత్తూరుకు చెందిన 30 సంవత్సరాలు గల పూజిత అనే మహిళ ఊపిరితిత్తులకు H1N1 ఇన్ఫెక్షన్ సోకి తీవ్రమైన శ్వాసకోశ సమస్య, డయాబెటీస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉండడంతో అమరా హాస్పిటల్లోని శ్వాసకోశ సంబంధిత ప్రముఖ స్పెషలిస్ట్ డాక్టర్ శివకుమార్ రెడ్డిని అందించగా ఆక్సిజన్ స్థాయి 60% కంటే ఎక్కువగా అందుకోకపోవడం వల్ల ఐసీయూలో అడ్మిట్ చేసి వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాస అందించడం ప్రారంభించారని తెలిపారు. కానీ వెంటిలేటర్ మద్దతుతో కూడా ఆమె ఆక్సిజన్ స్థాయి 72 నుంచి 80% మధ్య 100% వెంటిలేటర్ సహాయంతో కూడా ఆక్సిజన్ ఎత్తు తగ్గులకు గురయ్యాయి. అప్పుడు ఫ్లోన్ వెంటిలేటర్ అనే ప్రక్రియ కూడా ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఈ పద్ధతి ద్వారా కూడా ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ కాకపోవడంతో ఎక్మే పరికరం ఉపయోగించడం ద్వారా కొంతవరకు ఉపయోగకరంగా ఉండవచ్చునని భావించి కుటుంబ సభ్యులకు ఎక్మో చికిత్స గురించి వివరించి వారి అంగీకారంతో ఆమెకు ఎక్మో పరికరాన్ని అమర్చారు. దీన్ని ఉపయోగించడం ప్రారంభించిన తర్వాత పేషెంట్ యొక్క ఆక్సిజన్ లెవెల్స్ మెరుగుపడిందన్నారు. పేషెంట్ యొక్క ఊపిరితిత్తులలో చాలా ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఉండడం వలన 26 రోజులు వైద్యులు ఎంతో శ్రమించి ఆమెకు వైద్యం అందించి చివరకు తనను కోలుకునే స్థాయికి తీసుకొని వచ్చి పూర్తి ఆరోగ్యంగా ఉండడంతో ఈరోజు డిశ్చార్జ్ చేసినందుకు వారి యొక్క కుటుంబ సభ్యులు అమరో హాస్పిటల్కు మరియు డాక్టర్ల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రిటికల్ కేర్ హెచ్ఓడి డాక్టర్ శంకర్కి, శ్వాసకోశ సంబంధిత స్పెషలిస్టు డాక్టర్ శివకుమార్ రెడ్డికి,
సిటీ బిఎస్ సర్జన్ డాక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి, సినీ దర్శకురాలు నందిని రెడ్డి, ప్రముఖ నటి ప్రగతిలు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. $5,141 కోట్లతో టీటీడీ పాలక మండలి ఆమోద ముద్ర వేసింది. తిరుమలలో స్థానిక అన్నమయ్య భవన్లో నిర్వహించిన స్థానిక మండలి సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ మీడియాతో నిర్ణయాలను వెల్లడించారు. టీటీడీ ప్రత్యేకంగా మంగళసూత్రాలు తయారు చేసి శ్రీవారి పాదాల చెంత ఉంచి విక్రయించే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అదే తరహాలో లక్ష్మీ కాసులను తయారు చేసి విక్రయానికి చేయనున్నామని అన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కాస్ట్ టు కాస్ట్ విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2024-25 వార్షిక బడ్జెట్కు టీటీడీ పాలక మండలి ఆమోద ముద్ర వేసింది. దాదాపు 5,141 కోట్ల అంచనాలతో టీటీడీ వార్షిక బడ్జెట్ రూపొందించనున్నారు. ఇక పోర్టులో పనిచేసే 70 మంది స్కిల్డ్ లేబర్ను గుర్తించామని, వారికి 15,000 రూపాయల జీతాలు పెంచనున్నట్లు స్పష్టం చేశారు. ఇదే తరహాలో 6 వేద పాఠశాలల్లో 51 మంది అధ్యాపకుల జీతాలను 35,000 నుంచి 54,000కు పెంపు చేయనున్నామన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో 26 ఆలయాలు, టీటీడీ పరిధిలోకి తీసుకున్న 34 ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం ఉద్యోగుల నియామకంకు ప్రభుత్వ అనుమతికి వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. అయితే గోగర్భం నుంచి ఆకాశగంగ వరకు 4 వరుసలు రోడ్ల నిర్మాణంకు 30 కోట్లతో వ్యాపించేలా నిర్మించనున్నారన్నారు. నారాయణవనంలో కొలువైన వీరభద్రస్వామి ఆలయం అభివృద్ధి పనులకు 6.9 కోట్లు కేటాయింపు చేసినట్లు తెలిపారు. స్విమ్స్ అభివృద్ధి పనులకు 148 కోట్లు కేటాయింపుకు ఆమోదముద్ర వేశామన్నారు. 2.5 కోట్లతో సప్తగిరి అతిథి గృహాలు అభివృద్ధి పనులకు, ఎస్ఎన్సీ కాటేజీల అభివృద్ధి పనులకు 10 కోట్లు కేటాయించమన్నారు. వాటర్ వర్క్స్ మరియు అన్నప్రసాదం వేద పాఠశాలలో ఉద్యోగులు, టీటీడీ స్టోర్స్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు పెంచుతున్నట్లు శుభవార్త చెప్పారు. వేద పండితుల పెన్షన్ 10,000 నుంచి 12,000కు పెంచుతానన్నారు. ఇక టీటీడీ ఆధ్వర్యంలో ఆలయాలలో విధులు నిర్వహిస్తున్న అర్చకుల జీతాలు పెంచుతామన్నారు. 56 వేద పారాయణదారులు పోస్టుల నియామకంకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కేటాయింపుకు సహకరించిన సీఎం జగన్కి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేశామన్నారు. అటవీ శాఖ ఉద్యోగుల సమస్య గురించి రేపు కార్మికులతో ఉన్నతాధికారుల సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఉద్యోగుల సమస్య పరిష్కారం పట్ల పాలక మండలి సానుకూలంగా ఉందన్నారు. ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 57 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు సదస్సుకు హాజరవుతారని తెలిపారు. ధార్మిక ప్రచారంలో భాగంగా వారి సూచనలు, సలహాలను టీటీడీ తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు. హుండీ ద్వారా 1,611 కోట్లు, వడ్డీ ద్వారా 1,667 కోట్లు, ప్రసాదం విక్రయం ద్వారా 600 కోట్లు, దర్శన టికెట్ల విక్రయాల ద్వారా 338 కోట్లు వస్తుందని అంచనా వేశామన్నారు. జీతాల చెల్లింపుకు 1,733 కోట్లు, ముడి సరుకుల కొనుగోలుకు 751 కోట్లు, ఇక కార్పస్ ఫండ్కి 750 కోట్లు, ఇంజనీరింగ్ పనులకు 350 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఒంగోలు ఎంపీ స్థానం నుంచి తాను పోటీ చేస్తున్నానంటూ వస్తున్న ప్రచారాన్ని మంత్రి రోజా ఖండించారు. తాను మళ్లీ నగరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తిరుపతిలో జరిగిన వైసీపీ సమన్వయ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. టీడీపీ, జనసేనకు అభ్యర్థులు లేరని, పెద్దిరెడ్డి గురించి ఎమ్మెల్యే ఆదిమూలం మాటలు బాధ పెట్టాయన్నారు. ఆయన్ను గెలిపించింది పెద్దిరెడ్డి అని, అలాంటి వ్యక్తిపై దుష్ప్రచారం చేయడం తగదని అన్నారు. పార్టీలో మార్పులు, చేర్పులు అర్థం చేసుకోవాలని, సీట్లు కోల్పోయిన వారికి తప్పక న్యాయం జరుగుతుందన్నారు. జగన్ మళ్లీ సీఎం కావడం కోసం పెద్దిరెడ్డి ఎంతో కష్టపడుతున్నారని అన్నారు. ఆదిమూలం రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడని వ్యాఖ్యానించారు.
మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ సెక్రటరీ ఇండివర్ పాండే తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్నారు. తాజాగా ఈరోజు ఉదయం తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలను ఆకస్మిక తనిఖీ చేసి ప్రభుత్వం అందిస్తున్న సేవల గురించి వివరాలు ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు అందించారు. పిల్లలకు, బాలింతలకు బలవర్ధకపు పోషకాహారాన్ని అందేలా చూడాలన్నారు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ సెక్రటరీ ఇండివర్ పాండే. తిరుపతి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఈరోజు ఉదయం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం అనంతరం మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సెక్రటరీ, ఐసిడిఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయలక్ష్మి, జిల్లా ఐసిడిఎస్ పిడి జయలక్ష్మితో కలిసి నగరంలో పర్యటించారు. స్థానిక రైల్వే స్టేషన్లోని రైల్వే చైల్డ్ హెల్ప్ డెస్క్ సెంటర్ను, రాజన్న పార్క్ దగ్గర ఉండే మున్సిపల్ హై స్కూల్లోని అంగన్వాడీ సెంటర్, బాలికల వసతి గృహంను పరిశీలించారు. రైల్వే చైల్డ్ హెల్ప్ డెస్క్ ద్వారా ఎంతమంది పిల్లల్ని ఇప్పటి వరకు గుర్తించడం జరిగిందని అడిగారు. జిల్లా ఐసిడిఎస్ పిడి వివరిస్తూ, రైల్వే చైల్డ్ హెల్ప్ డెస్క్ ద్వారా గుర్తించిన పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించడం, తల్లిదండ్రులకు పిల్లలను అప్పగించడం జరుగుతుందని తెలిపారు. అలాగే అడ్రస్ తెలియని పిల్లలను జాగ్రత్తగా వసతి గృహాలకు తరలించి వారికి కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. సెక్రటరీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీతో కలిసి బేటీ బచావో, బేటీ పడావో, బాల్య వివాహాలను నిషేధించడం వంటి పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం మున్సిపల్ హై స్కూల్లోనే అంగన్వాడీ సెంటర్లో ఏర్పాటు చేసిన సామూహిక సీమంతాలు, అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పోషణ అభియాన్ పథకం, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం అమలుపై అక్కడ సిబ్బందిని ఆరా తీయడం జరిగింది. అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు అందిస్తున్నటువంటి మెనూలను గురించి తెలుసుకుంటూ పిల్లలకు ఇంకా బలవర్ధకమైన పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పిల్లలకు పాలిచ్చే తల్లులు, పిల్లలకు తల్లులతో పాటు అదనంగా పోషకాహారం అందించేలా చూడాలని, అప్పుడే ఆరోగ్యవంతులుగా పిల్లలు ఎదుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం సెక్రటరీ రైల్వే చైల్డ్ హెల్ప్ డెస్క్ పనితీరు, అంగన్వాడీ సెంటర్ల నందు అందిస్తున్న సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదవుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక హుండీ ఆదాయం రికార్డయింది. ఇటీవల కాలంలో తిరుమలకు ఎన్నడూ లేని విధంగా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా నిన్న ఒక్కరోజు హుండీ ఆదాయం 5.04 కోట్లు సమకూరింది. గత కొంతకాలంగా శ్రీవారి హుండీ ఆదాయం రోజు రోజుకు పెరుగుతూ రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరుతుంది. కరోనా వైరస్ తదనంతర పరిస్థితులు భక్తులు రద్దీ బాగా పెరగడానికి అనుకూలంగా మారింది. గతంలో వారాంతంలో మాత్రమే భక్తుల రద్దీ ఉండేది. అయితే ప్రస్తుతం వారం మొత్తం కూడా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. దీంతో హుండీ ఆదాయం బాగా పెరుగుతుంది. నిన్న ఒక్కరోజు మాత్రమే ఏకంగా 5.04 కోట్ల ఆదాయం వచ్చింది. జనవరిలో ఇదే టాప్ రికార్డు స్థాయి ఆదాయమని అధికారులు తెలిపారు. ఇక గత నెల అంటే డిసెంబర్ 2023లో కూడా శ్రీవారి ఆదాయం 5 కోట్ల మార్కును అందుకుంది. తొలిసారి జనవరి నెలలో ఆ రికార్డును చేరుకుంది. గత శుక్రవారం నుంచి వరుసగా సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వరుస సెలవుల కారణంగా కొండపై ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. ఈ కారణంగానే రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. తిరుపతి జిల్లా సచివాలయంలో స్పందన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్పందన కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే ఈరోజు తిరుపతి జిల్లా సచివాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు డిఆర్ఓ పెంచల్ కిషోర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం ఈరోజు తిరుపతి జిల్లా సచివాలయంలో జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురావడానికి సచివాలయం వచ్చారు. అధికారులు ఏర్పాటు చేసిన స్పందన కౌంటర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం తిరిగి అధికారుల దృష్టికి నేరుగా తమ సమస్యలను విన్నవించారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన పలువురు నుంచి నేరుగా సమస్యలను తెలుసుకున్న జిల్లా ఉన్నతాధికారులు కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు. అనంతరం కొన్ని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా డిఆర్ఓ పెంచల్ కిషోర్ తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 85,142 మంది భక్తులు దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 85,142 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 22,064 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 5.04 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది. దీంతో టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలోని ఓ ఎమ్మెల్యే రోడ్డు అభివృద్ధి పనులకు తన ఇల్లు అడ్డంగా ఉందని తెలిసి తానే దగ్గరుండి ఇంటిని పడగొట్టించాడు. కామారెడ్డిలో రోడ్డు విస్తరణ పనులకు ఎమ్మెల్యే ఇల్లు అడ్డుగా వస్తుందని అధికారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రజా సౌకర్యం కోసం తన ఇంటిని కూడా త్యాగం చేస్తానని తానే ముందుండి రోడ్డు పనులను కొనసాగించేలా చేశారు. ప్రస్తుతం ఈ ఎమ్మెల్యే వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. రోడ్డు విస్తరణ కోసం కామారెడ్డి ఎమ్మెల్యే స్వచ్ఛందంగా ముందుకొచ్చి తన ఇంటిని తానే కూల్చివేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రోడ్డు విస్తరణకు తన ఇల్లు అడ్డుగా ఉండడంతో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తన ఇంటిని స్వచ్ఛందంగా కూల్చివేసుకున్నాడు. అయితే కామారెడ్డి పాత బస్టాండు నుంచి అడ్లూరు వైపు వెళ్లే మార్గంలోని రోడ్డులో దశాబ్దాల క్రితం నిర్మించుకున్న ఇల్లు ఉంది. పాత బస్టాండ్ అడ్లూరు రోడ్డును గతంలో మాస్టర్ ప్లాన్లో 80 ఫీట్లుగా ఉండగా కేవలం 30 నుంచి 40 ఫీట్లు ఉంది. రోజు రోజుకి పెరిగిన రద్దీ కారణంగా వాహనాలు వెళ్లేందుకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్డు విస్తరణకు తన ఇల్లు అడ్డుగా ఉందని భావించిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి స్వచ్ఛందంగా ముందుకొచ్చి అధికారుల సమక్షంలో ఇంటిని కూల్చివేసుకున్నారు. అంతకుముందు R&B, మున్సిపల్, టౌన్ ప్లానింగ్, ట్రాన్స్కో అధికారులతో చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజా సంక్షేమం కోసం, వారి సౌకర్యం కోసం ఎంతటి త్యాగానికన్నా సిద్ధమని ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ప్రకటించారు. V2 న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో సంకట చతుర్దశి సందర్భంగా అంజి వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి రూరల్ గ్రామాలలో కొనసాగుతున్న బొజ్జల రిషితారెడ్డి పర్యటన, టీడీపీ మేనిఫెస్టోపై ప్రజలకు అవగాహన కార్యక్రమాల నిర్వహణ. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో గుర్తు తెలియని మహిళ కేసు ఛేదించిన పోలీసులు, భర్తే హత్య చేశాడని విచారణలో వెల్లడి. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం, పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర. తిరుపతి నగరంలో పర్యటిస్తున్న మినిస్టర్ ఆఫ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ సెక్రటరీ ఇండివర్ పాండే. రైల్వే స్టేషన్లోని రైల్వే చైల్డ్ హెల్ప్ డెస్క్ సెంటర్ను, మున్సిపల్ హై స్కూల్ను తనిఖీ చేసిన సెంట్రల్ సెక్రటరీ. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.